ఎస్టీ బీసీలకు కేవలం 35% కూడా ఆ లోన్లు దక్కట్లేదు. 90% ఉన్నటువంటి ప్రజలకు 35% లోన్లు దక్కట్లేదు. కేవలం 10% లోపు ఉన్నటువంటి వాళ్లకు 50-60% లోన్లు దక్కుతా ఉన్నాయి. దాంట్లో కూడా 3 రకాల లోన్స్, మళ్ళా 3 రకాల లోన్స్ ఉంటాయి. ₹1,00,000 లోపు, 5 లక్షల లోపు, ఇట్లా 3 రకాల లోన్స్ ఉంటాయి. ఈ తక్కువ లోన్లు వచ్చే దాంట్లోనే ఉంటాయి ఇక ఎస్సీ ఎస్టీ బీసీలకు. 5 లక్షల లోన్లు ఇచ్చే కాడ బ్యాంక్ ఆయన మనల్ని నమ్మరు కదా. ఏం పేరంటే నరసయ్య, లేకపోతే ఏం పేరమ్మా అంటే నా పేరు లచ్చమ్మ అన్నది అనుకో, ఇక ఆయన బ్యాంక్ ఆయన ఆలోచన ఎక్కడి నుంచి ఏవైతే ఎగ్గొడుతుంది అనే కాడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. చూపిరారెడ్డి ఇంకొకరు ఎగ్గొట్టే ఏం కాదు. కానీ మా ఆడబిడ్డ బ్యాంకు దగ్గర పోగానే ఓ ₹2,00,000 లోన్ కావాలి సార్ ముద్రా లోన్ కింద అనగానే, లేదా మాది మీకోసం పెట్టింది కాదు, మీరైతే ఎగ్గొడతారు అని ఇట్లా ఈ ముద్రా లోన్స్ పైన ఒక 45 నిమిషాల పాటు నేను స్క్రీన్ మీద పెట్టి మీ అందరి సహకారంతో నేను మాట్లాడడం జరిగింది. ముద్రా లోన్స్ రూపంలో ఎట్లా పోతున్నాయి. ఇక బ్యాంకర్స్ ఉన్నారు. ఈ బ్యాంకు సపోజ్ వరంగల్ జిల్లా చిట్యాల మండలం, చిట్యాల మండలంలో ఉన్నటువంటి ఒక బ్యాంకులో డిపాజిట్ అయ్యేటువంటి సొమ్ములో 80% లోకల్ గానే ఇవ్వాలి, ఖర్చు పెట్టాలి. ఆ వర్గాల ఎవరైతే డిపాజిట్ చేసినా ఆ ప్రాంతంలో వాళ్ళ జ్యూడిషన్ లో కావాలి. హైదరాబాద్ లో ఎక్కడ నాగలు పట్టి దున్నే రైతులు ఉన్నారు, హైదరాబాద్ లో పొలమేడుంది. ఆ 10,000 కోట్లలో మెజార్టీ కోట్లు మళ్ళా ఈ బంజారా హిల్స్, ఈ జూబ్లీ హిల్స్ ఇక్కడికి చేరింది ఆ సంపద. ఈ బ్యాంకర్లు ఈ ప్రజలను దోషులుగా చూస్తా ఉన్నాయి కాబట్టి, ఈ మెజార్టీ ప్రజలు ఎగవేతదారుల కింద చూస్తా ఉన్నాయి కాబట్టి మన వాళ్ళకు దక్కడం లేదు. రెండో అంశం, మన వాళ్లకు అవగాహన తక్కువ. ఒక స్కీమ్ పెట్టిరంటే మన ప్రజలకు, మన మహిళలకు అవగాహన కల్పించే వారు లేరు. సపోజ్ అగ్రవర్ణ ప్రభుత్వాలు నీ కోసం ఈ ప్రచారం చేయవు, నువ్వు పోయి లోన్ తీసుకోవచ్చు వెళ్ళిన బతుకు అని, ఇవి చేయవు. కానీ 5 కిలోల బియ్యాన్ని 6 కిలోలు ఇచ్చినప్పుడు నేను పెడుతున్నా అని ప్రపంచం అంతా ప్రచారం చేసుకుంటాయి. 30 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేస్తే 30 లక్షల్లో కనీసం 15 లక్షల కోట్ల రూపాయలు ఈ బీసీ ప్రజలకు దక్కాల్సిందే. కానీ ఇవాళ అగ్రవర్ణాల కోసం స్కీములు పెట్టుకొని, అగ్రవర్ణాల వాళ్ళు లోన్లు తీసుకొని, అగ్రవర్ణాల వాళ్ళకే బ్యాంకులు లోన్లు ఇచ్చిన తర్వాత ఈ బ్యాంకులను బెత్తం పట్టుకొని మోకాళ్ళ మీద నిలబెట్టేటువంటి ముఖ్యమంత్రి ఎటుపోయిండు. నా వర్గాల ప్రజలకు, ఈ ప్రజలకు లోన్లు ఇస్తలేవు ఎందుకు అని బెత్తం పట్టుకొని నిలబడాలి కదా. ఈ ప్రభుత్వం గ్యారంటీగా ఉండాలి కదా, నాది బాధ్యత అని చెప్పాలి కదా బ్యాంకులకు. నా ప్రజలు కట్టకపోతే నాది బాధ్యత అని చెప్పాలి కదా. ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? నీకు నా వర్గ ప్రజల అభివృద్ధి నీకు నచ్చదు కాబట్టి ఇటు బ్యాంకర్లు ఇటు వీళ్ళు మూకుమ్మడిగా, బ్యాంకింగ్ వ్యవస్థ కూడా మన దగ్గర ఏం లేదు, బ్యాంకింగ్ వ్యవస్థ కూడా మన వర్గాల చేతుల్లో ఏమీ లేదు. కేవలం డిపాజిట్లు పెట్టేటువంటి మనుషులం మాత్రమే మనం. ఇవాళ ఈ వర్గాల ప్రజలు ఎగ్గొడతారనేటువంటి భయం బ్యాంకులకు ఉంటది. కానీ ఇక్కడే షామీర్పేట దగ్గర లియోనియో మెరేడియన్ అనేటువంటి ఒక రిసార్ట్స్ ఉన్నది. ఆ రిసార్ట్స్ పేరు మీద అగ్రవర్ణాల వాళ్ళు, ఈ చెరువుల ఎంపీగా పనిచేసినటువంటి రంజిత్ రెడ్డి గారు, ఇంకొక అగ్రవర్ణం ఆయన 2200 కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకున్నారు. లోన్లు తీసుకొని కట్టకపోతే ఒక బ్యాంక్ అయినా NCLT కోర్టుకు పోయిండు. అయ్యా మా
బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకున్నాడు, ఈయన కడతలేడు, ఈఎంఐలు కడతలేడని ఎన్సిఎల్టీ దగ్గరికి పోతే ఎన్సిఎల్టీ జడ్జి గారు ఆయన ఎంత కరుణామయుడంటే వీళ్ళని చూస్తే అమాయకుల్లాగా ఉన్నారయ్యా, వీళ్ళు ఎక్కడ కడతారు 2200 కోట్లు అని 327 కోట్లు కడతారయ్యా, ఇవాళ అన్ని మాఫీ చేయరని చెప్పారు. అంటే ఒక ఇద్దరు అగ్రవర్ణం వాళ్ళకి 2000 కోట్లు మాఫీ, సుబ్బిరామిరెడ్డి గారికి 5000 కోట్లు మాఫీ. కానీ తెలంగాణ రాష్ట్రంలో మట్టిని మృక్కి బతుకుతున్నటువంటి బీసీలకు 5 రూపాయల మాఫీ చేసి 5000 రూపాయల ప్రచారం చేసుకునేటువంటి దొంగ ప్రభుత్వాలు ఉన్నంతసేపు ఈ ప్రజలకు ఏవి పథకాలు అందవు. ఇవాళ ఇంకా పైపెచ్చు ఈ లియో మెరేడియన్ దాంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి 144 కోట్ల రూపాయలు రావాలి పన్నులు. ప్రభుత్వం ఒక అఫిడవిట్ ఇచ్చింది ఎన్సీఎల్టీకి, వాళ్ళని చూస్తే పేదవాళ్ళలా ఉన్నారు, కట్టలేరు, 144 కోట్లు ఎందుకయ్యా అని 50 లక్షలు వాళ్ళ చేత కట్టించండి అని రిక్వెస్ట్ చేసి, డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతా ఉంది, కనీసం ఎగవేతదారుల జాబితాలో కూడా పీసీలు లేరు, ఎగవేతదారుల జాబితాలో కూడా పీసీలు లేరు. ఇంకా గమ్మతి విషయం ఏంటంటే ఇదే లియో మెరేడియన్ దాంట్లో ఆ 327 కోట్ల రూపాయలు కొంటాడు, కొని ఎట్లా కడతాయా ఇది అని అంటే, నాకు విశాఖపట్నంలో ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ అమ్మి కడతా అని ఆయన చెప్తాడు. ఆ విశాఖపట్నంలో ఉన్నటువంటి ల్యాండ్ ఎక్కడ ఉందా అంటే ఈడీ అటాచ్మెంట్ లో ఉంది. 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు కేవలం 327 కోట్ల కొట్టేశారు. ఈ బ్యాంకులు సహకరించినాయి, దానికి ఈ బ్యాంకులు సహకరించినాయి. రైతులకు ఇవ్వాల్సినటువంటి వార్షిక రుణాల విషయంలో 20% నిధులను ఇంకా పంపిణీ కూడా చేస్తలేదు. కేవలం ఏదో వాళ్ళు చెప్తున్న లెక్క 70-80 కాన్నే ఉంది రుణాల పంపిణీ. మరి ఈ రైతులుగా బతుకుతున్నటువంటి బీసీలకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకులకు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే బ్యాంకులు కూడా మనది కాదు, బ్యాంకు మనది కాదు, బ్యాంకు చీఫ్ మేనేజర్ మనోడు కాదు, దాన్ని ఆదేశించాల్సినటువంటి ప్రభుత్వం మనది కాదు, బెత్తం పట్టుకొని పనిచేయించాల్సిన ముఖ్యమంత్రి మనోడు కాదు. కాబట్టి సమస్యలు ఎదురవుతా ఉన్నాయి. వీటికి క్లియర్ గా పరిష్కార మార్గాలు ప్రభుత్వం అనేటువంటి దాని దగ్గర ఉంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడికి చేరి లక్ష్యాన్ని నెరవేరుస్తామని తెలియజేస్తాను. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.